హాయ్ హలో వెల్కమ్ టు అప్పు బ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ముందుగా 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నటి ముక్కల్లా కట్ చేసి 2 స్పూన్ల ఆయిల్ బాండీలో వేసి అది హీట్ అయ్యాక ఆ ఉల్లిపాయలు దాంట్లో వేసిన తర్వాత ఒక 6-7 జీడిపప్పులు వేసుకోండి. గ్రేవీ అనేది బాగా వస్తుంది జీడిపప్పులు వేయటం వల్ల. అది మీ ఆప్షనల్, కానీ టేస్ట్ బాగుంటుంది. 2 టమాటాలు కూడా తీసుకొని మగ్గిన తర్వాత జార్లోకి తీసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా ఆ ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మందపాటి గిన్నెని తీసుకొని దాంట్లో ఒక 4 స్పూన్ల ఆయిల్, షాజీరా కొంచెం బిర్యానీ ఆకు, 2 పచ్చిమిరపకాయలు వేసి అది వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు వేపిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈలోపు మనం చికెన్ అనేది మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని అది పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసి హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఉంచాలి. దాంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి బాగా మగ్గిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నానండి చికెన్ మసాలా, అది వేసేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి బాగా మగ్గిన తర్వాత బాగా ఉడికిన తర్వాత ముక్క ఉడికిందా లేదా అని చెప్పి చెక్ చేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసేసిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అయిపోతే కర్రీలో నుంచి మనకి చికెన్ కర్రీ అనేది ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఒక ఫోర్క్తో కానీ చేతితో కానీ ముక్క పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. చికెన్ ఉడకడానికి 20 మినిట్స్ అంతకంటే ఎక్కువ టైం పట్టదు. మనం ఎక్కువ ఉడికిస్తే చికెన్ అనేది టేస్ట్ మారిపోతుంది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీ రెడీ.